విశాఖలో మరికొన్ని రోజుల్లో ఐబీఎం సేవలు కూడా ప్రారంభమవుతున్నాయి. దీనిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో ఐబీఎం కంపెనీ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి చూసుకుంటే 4 ఏళ్ల క్రితం రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3 వద్ద కూడా ఐబీఎం కార్యకలాపాలు కొనసాగాయి. అప్పుడు ప్రభుత్వం కూడా దాదాపు 21 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే ఉద్యోగాలు కేటాయించాలనే అంశంపై కొంత తర్జన భర్జన జరగడంతో ఐబీఎం కేవలం 3 ఎకరాల భూమిని తీసుకుంది. అయితే తర్వాత రకరకాల అంశాల నేపథ్యాన ఐబీఎం తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే అది ఒక రకంగా రాజకీయ చర్చకు కూడా దారితీసిన పరిస్థితి. నిజానికి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అంశాల నేపథ్యంలో ఐబీఎం తన సేవలను నిలిపివేసింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అది నిర్ణయం తీసుకోవడంతో ఐబీఎంను వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి తరిమిస్తుందని టీడీపీ అలాగే ఇతర పక్షాలు కూడా ప్రచారం చేశాయి. అయితే ఆ రాజకీయ విమర్శలు ఏ రకంగా ఉన్నప్పటికీ తాజాగా మాత్రం ఐబీఎం తన సేవలను ఏప్రిల్ నెలాఖరు నుంచి ఇక్కడ ప్రారంభించడానికి నిర్ణయించింది. గతంలో కెనెక్సాకు కేటాయించిన ఆ ప్రాంతంలోనే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ దశలో ఇప్పుడు ఐటీ మంత్రి లోకేష్తో కూడా ఐబీఎం సంబంధించిన ప్రతినిధులు 2 రోజుల క్రితం చర్చలు జరిపారు. మనం చూడవచ్చు విశాఖలో ఇప్పటికే ఐటీ హిల్ నెంబర్ 1, 2, 3 పై కూడా ఐటీ హిల్స్ మీద ఐటీ కంపెనీలు కొనసాగుతున్నాయి. అలాగే నేనున్న ఈ సిరిపురం ప్రాంతంలో కూడా WNS దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఈ దశలో గతంలో ఉండి తన సేవలను నిలిపివేసిన ఐబీఎం మరొకసారి విశాఖ కేంద్రంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపాదన చేసింది. దాదాపుగా 321 కోట్ల ఎగుమతులు చేయడానికి అలాగే తొలి దశలో 520 మందికి ఐబీఎం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ప్రతిపాదన జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వాలు రాజకీయ అంశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ నగరం ఐటీ పరంగా అభివృద్ధికి అలాగే ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని ఐబీఎం రాక ఒక సూచికగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇన్ఫోసిస్ రావడమే కాకుండా ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొన్ని కంపెనీలు కూడా ఐటీ హిల్స్ వద్ద తమ సేవలు ప్రారంభించడానికి సిద్ధమైన వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి విశాఖ కేంద్రంగా మొదలవుతున్న ఐటీ సేవలు ఉత్తరాంధ్రలో కొంత నిరుద్యోగ సమస్య తగ్గించడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.